సచివాలయంలో ధరణి పోర్టల్ సమస్యల అధ్యయన కమిటీ భేటీ ముగిసింది. రెండోసారి భేటీలో కీలక అంశాలు చర్చకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 11న తొలిసారి ఈ కమిటీ భేటీ అయింది. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపింది. కోర్టు కేసులకు ఎలాంటి సమస్యలు వెళ్తున్నాయనే దానిపైన కమిటీ సమావేశంలో చర్చించారు. ధరణితో రైతులు పడుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు. ఈ సమావేశానికి కొనసాగింపుగా కమిటీ ఇవాళ మళ్లీ భేటీ నిర్వహించింది. ప్రధానంగా గ్రామాల్లోని సామాన్య రైతులు ధరణి విషయంలో పడుతున్న ఇబ్బందుల పరిష్కారం చూపడంపై కమిటీ దృష్టి సారించింది. ఎంతకీ తెగని భూముల పంచాయతీ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించినట్లు సమాచారం. సచివాలయంలో ధరణి పోర్టల్ సమస్యల అధ్యయన కమిటీ భేటీ ముగిసింది. ఈ భేటీ అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సునీల్ గారు కమిటీ మెంబరు, సిసిఎల్ఏ అధికారి లచ్చిరెడ్డి గారు కొంత సమాచారం మీకు మొదటి మీటింగు, ఈరోజు జరిగిన మీటింగ్ విషయంలో మీకు చెప్పింది. ముఖ్యంగా నేను 17వ తారీఖు కదా ఈ సెకండ్ మీటింగ్, అంతకంటే మొదలు జరిగిన మీటింగ్లోనే నేను మీతో మనవి చేసిన మీడియా పత్రిక దీనికి ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. పత్రిక అంటే కూడా గ్రామాలలో ఉండే కానీ పట్టణాలలో ఉండేవాళ్ళు కానీ పత్రికల వార్తలకు, మీడియాలో వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన కథనాలకు బాగా గౌరవిస్తారు. అయితే నా సుదీర్ఘ రాజకీయాలలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా అదే గౌరవం పత్రికకు ఉంది. ఇందిరాగాంధీ గారు కూడా ఇన్ఫర్మేషన్ మినిస్టర్గా పనిచేసింది. సో మీతో ఒకటే రిక్వెస్ట్, ఇది చాలా కీలకమైన అంశం. లక్షల మంది రైతాంగానికి సంబంధించిన భూమి హక్కుల సమస్య. 2017లో డిసెంబర్ నాడు గత ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కూడా భూముల రికార్డుల ప్రక్షాళన నుండి సవరణ నుండి పేరుతో ఒక చట్టము, జీవో 6 సంవత్సరాలు, అంటే మొన్న 2023 డిసెంబర్ నాటికి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల సమస్య అన్ని విధాలుగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అనేకమైన సమస్యలు తెచ్చిపెట్టింది. సమస్యల పరిష్కారం చేయాలి ప్రభుత్వాలు, కానీ సమస్యలను తెచ్చిపెట్టడం అది సబబు కాదు, మంచిది కాదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఈ సమస్యను బాగా అర్థం చేసుకున్నాం. పరిష్కారం కొరకు కూడా ఒక ఆలోచన చేసినాం. అందుకే ప్రజలకు హామీ ఇచ్చినాం, రైతాంగానికి మేము అధికారానికి రాగానే ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ కీలకమైన సమస్య విషయంలో చాలా వేగంగా అడుగులు వేసిండ్రు. ఒక సమావేశం వారి అధ్యక్షతన సంబంధిత మంత్రులతో జరిగింది. అందుకే నేను మీతో మనవి చేసేది, ఈ సమస్య పరిష్కారానికి ఇది రెండవ మీటింగే. ఈ రెండవ మీటింగ్లో మాకుండే సమాచారం మాకుంది. వీరు చట్టాలలో చాలా ప్రావీణ్యత ఉంది, వీరు అధికారిగా పనిచేసిన వీరికి అనుభవం ఉంది. ఆ కమిటీలో ఉన్న రేమండ్ పీటర్ గారికి సిసిఎల్ఏగా అనేక పదవులలో వారు ఉన్నారు, వారికి అపారమైన అనుభవం ఉంది.
ఇంకొక మధుసూదన్ గారికి వారు జాయింట్ కలెక్టర్గా రిటైర్ అయిన వారికి అనుభవం ఉంది. కాబట్టి ఈ కమిటీ పైన ఇప్పుడున్న ప్రభుత్వం పైన ఒక పెద్ద బాధ్యత ఉంది. తొందరగా ఏవైనా పొరపాట్లు జరిగితే, ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగితే మళ్ళీ గతంలో లాగా ఇబ్బందులు రైతాంగానికి రావద్దు అనే అభిప్రాయంతోనే మేము చాలా క్షుణ్ణంగా గత ప్రభుత్వాలు భూముల రికార్డులు అన్నీ కూడా సేకరించి, ఇంకా ఈరోజు పూర్తిగా సమావేశం కంప్లీట్ కాలే, మళ్ళీ ఒక సభ్యుడికి ఏదో పని ఉండడం వల్ల మళ్ళీ మండే నాటికి వాయిదా వేసుకున్నాం. మండే రోజు ఫుల్ ఫ్లెడ్జ్గా అందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత మీ ముందుకు CCLA ఆఫీసులో రేమండ్ పీటర్ గారు కానీ, సునీల్ గారు కానీ, నేను కానీ, లచ్చిరెడ్డి గారు కానీ, మధుసూదన్ గారు కానీ ఆ రోజు మీ ముందు చాలా వివరంగా మేమేం చేయబోతున్నాం, ఏం తప్పులు జరిగింది అనేది రైతాంగానికి తెలిసే విధంగా ఏ విధమైన దాపరికం లేకుండా మండే నాడు ఒక పత్రికలతో మాట్లాడాలి అనే అభిప్రాయంతో ఉన్నాం. కాబట్టి ఈరోజు మాకు ఎజెండాలో అంటే లాస్ట్ టైం మాట్లాడుకున్న ఏం కావాలో అడిగితే కొంత మేరకు వచ్చినాయి, దాని మీద మాట్లాడుకున్నాం. మీరు దయచేసి, నేను ఎందుకు మాటికి రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, ఫస్ట్ మీటింగ్ తర్వాత కొన్ని పత్రికలలో మేం మాట్లాడింది రాకుండా ఇతర విషయాలు కూడా ప్రస్తావనకు తీసుకొచ్చినాయి. అది మంచిది కాదని మీకు ఆ రోజు నేను దండం పెట్టి చెప్పిన. ఇది దానివల్ల గ్రామీణ ప్రాంతాలలో ఉండే వాళ్ళకి రాంగ్ మెసేజ్ పోతే ఇబ్బందులు పడతారు. కాబట్టి ఇప్పుడు కూడా మీరందరూ కూడా నాకు బాగా పత్రికల వాళ్ళు కూడా మీరందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, మీకు కూడా సమస్యలు ఉన్నాయి. నేను గాంధీ భవన్లో కూర్చున్నప్పుడు అనేక మంది పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన వాళ్ళందరూ కూడా మా ఊర్లో నా భూమి నా సమస్య అని అనేకమైన విషయాలు చెప్పాను. ఇది ఎవరిని వదిలిపెట్టలే. అందువల్ల దయచేసి మీరు సోమవారం వరకు మేమేదైతే చెప్తున్నామో అంతవరకే మీరు పరిమితమై రాయాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, నిజంగానే ఆసక్తి ఉంటుంది, మీకు ప్రజలకి తెలవాలనే ఆసక్తి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సోమవారం నాడు పూర్తి వివరాలతో పూర్తి కమిటీ అందరం కూడా కూర్చొని మీ ముందు మాట్లాడతాం. చాలా ఉన్నాయి చూడండి. ఇది అందులో ప్రజెంటేషన్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి. అదే కదా, ఆ సమస్యలను తీసుకొని ఈరోజు మాట్లాడినాం. అంటే 33 వరకు ఉండే మనకంతా గ్రామాలలో ఏమిటి TM33 కింద పరిష్కారం అవుతుందట అని అనుకున్నారు. ఆ TM33 ఎంత మేలు చేసింది, ఎంతవరకు పరిష్కారం అయింది అని అడిగితే మీకు కూడా తెలుసు పరిష్కారం కాలేదని. అందువల్ల ఇది ఆ 33 కంటే ఇంకొక 34, 35 కూడా వచ్చింది. TM34, TM35 కూడా వచ్చింది. ఏదొచ్చినా ఏదైనా కూడా చివరికి ఆన్లైన్లో ఎంట్రీ అయితేనే సమస్య పరిష్కారం అయినట్టు. అది కాకుండా పోతే ఇంకా దానివల్ల ప్రయోజనమే ఉండదు. ఎన్ని మాడ్యూల్లు తీసుకొచ్చినా, అది 34 అనండి, 33 అనండి, 32 అనండి, ఏదైనా అనండి, సమస్యకు పరిష్కారం కావాలి అనంటే ఆ రోజు UPA గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ప్రపోజల్, ఇది భూమి సర్వే, తర్వాత భూమి హక్కు, ఇవన్నీ ఉండాలి అనంటే, దేశం మొత్తం మీద సర్వే జరగాలి అనంటే ఆనాడు UPA ప్రభుత్వమే అన్ని రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేసింది. కానీ
నేను ఒక మాట మీ ముందు గట్టిగా చెప్పగలుగుతా, మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఏదైతే ప్రపోజల్ పెట్టిందో అవన్నీ అన్ని రాష్ట్రాలు కూడా ఇంక్లూడింగ్ గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కమ్యూనిస్టు పరిపాలన ఉన్న కేరళలో కూడా అన్ని చేసిండ్రు, కానీ ఇక్కడనే చేయలేదు. అందుకే పెద్ద సమస్య. కాబట్టి దయచేసి మీరు ఉన్నది ఉన్నట్టుగా మేము చెప్పినట్టుగా రాస్తే బాగుంటుంది. మీకు నో డౌట్ మీరు ఆ రోజు సోమవారం నాడు ఎన్ని ఉప ప్రశ్నలన్నా వేయండి. నిష్ణాతులు ఆ రోజు నేను కానీ, రేమండ్ పీటర్ గారు కానీ, సునీల్ గారు కానీ, ఇంకా కమిటీలో ఉన్న అందరు కూడా ప్రతి మీ అనుమానానికి అందరూ కూడా సమాధానం చెప్తారు. అప్పటి వరకు దయచేసి ఇంకెన్నో రోజులు లేదు, ఇవాళ బుధవారం, సోమవారం నాడు సిసిఎల్లో కలుసుకున్నాం. భాయ్ సాబ్, నేను ఒక మాట రిక్వెస్ట్ చేస్తున్నా. సెన్సిటివ్ ఇష్యూలో నేను మొదటి రోజు మాట్లాడినప్పుడే ఇట్లాంటివి వచ్చినాయి. నేను తర్వాత ఎవరిని నేను ఉద్దేశించాను, కానీ నేను అందుకే చెప్తున్నా, నాకు అపారమైన గౌరవం ఉంది మీడియా పైన. ప్రజలు కూడా మిమ్మల్ని విశ్వాసంలో తీసుకుంటారు. కాబట్టి మీ పైన బాధ్యత ఉంది, మా పైన బాధ్యత ఉంది. కాబట్టి సోమవారం వరకు దయచేసి వెయిట్ చేయండి. ఫుల్ కమిటీ వస్తే మీ పత్రికలు కానీ, మీ ఎలక్ట్రానిక్ మీడియాకు కానీ ప్రజలకి ఒక మంచి సందేశం కాదు, న్యాయం జరిగే విధంగా ఉంటుందని అంతవరకే చెప్పగలుగుతా. కానీ ఇవన్నీ మిగతా విషయాలు దయచేసి సోమవారం వరకు మీ కడుపులో పెట్టుకోండి. గోప్యం కాదు కదా చూడు, గోప్యం అనే మాటనే లేదు మా దగ్గర. గోప్యం అనేది ఉంటే మేము మేనిఫెస్టోలో ఎందుకు పెడతాం? గోప్యం అనేది ఉంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇంత సీరియస్గా సెక్రటరియట్లో మీటింగ్ పెడతారు? గోప్యం అనేది లేనండి.